Hello students, welcome to online classes ABN and PRR Degree College Kovur. Third BCom General Semester Paper Financial Services. Paper Financial Services. సో ఆల్రెడీ మనం 4 యూనిట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. సో ఐదో యూనిట్ ఏంటంటే అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో దీన్ని మనం తెలుగులో ఇతర విత్త సేవలు అని చెప్పడం జరిగిందండి. సో దీంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేది ఏంటంటే ఫ్యాక్టరింగ్. ఫ్యాక్టరింగ్ అసలు మనం ఫ్యాక్టరింగ్ అంటే ఇట ఫస్ట్ మొట్టమొదటిగా మనం తెలుసుకుందామండి ఈరోజు క్లాస్లో. సో అసలు ఫ్యాక్టరింగ్ అంటే ఏంటి అంటే ద టర్మ్ ఫ్యాక్టర్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వెర్బ్ ఫేసర్ విచ్ మీన్స్ టు మేక్ ఆర్ డూ టు ఆర్ గెట్టింగ్ థింగ్స్ డన్. Factory is and against who gets things done on behalf of others. Factoring implies a specialized financial service being the purchase of book debt of business concerned by the factor. అసలు మనకి ఈ యొక్క ఫ్యాక్టరింగ్ కోసం మనం తెలుసుకునే ముందు ఏంటంటే అసలు ఈ యొక్క మన ఇండియాలో ఏంటంటే ఈ యొక్క ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉందో అంటే మన భారతదేశం యొక్క ఆర్థిక విధానం యొక్క నాపిని ప్రాథమికంగా బ్యాంకింగ్ సేవలు, నాన్ బ్యాంకింగ్ సేవల కింద డివైడ్ చేయడం జరిగిందండి. ఈ యొక్క నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సేవల్లో అందజేసిన బ్యాంకింగ్ యొక్క శాశ్వత మరియు వ్యాప్తిపై ఆధారపడి ఉందని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క ఆర్థిక సేవలను మనం 2 రకాలుగా విభజించడం జరిగిందండి. అవి ఏంటంటే ఫీజ్ బేస్డ్ సర్వీసెస్ ఆర్ ఫండ్ బేస్డ్ సర్వీసెస్. విధి ఆధారిత సేవలు మరియు రుసుము ఆధారిత సేవల కింద డివైడ్ చేయడం జరిగిందండి. అసలు మొట్టమొదటిగా మనం ఈ యొక్క సేవల్లోనే మనం ఒకటైంది ఫ్యాక్టరింగ్. ఈ యొక్క సేవల్లో ఒకటైందే ఫ్యాక్టరింగ్ మనం చెప్పచ్చండి. అసలు ఫ్యాక్టరింగ్ అంటే ఏంటి అంటే చూద్దాం ఒకసారి. ఇవి వ్యాపార సంస్థల నిర్వహణ మూలధనంలో అధిక శాతం వర్తక రుణ రూపంలో ఉంటుంది. రుణాల వసూలు ముఖ్యంగా చిన్న మధ్య తరహా సంస్థలకు పెద్ద సమస్యగా తయారైందని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క సగటు కాలంలో వసూలు పెరుగుతూ వస్తుందని మనం చెప్పచ్చు. అయితే పెద్ద సంస్థల యొక్క చెల్లింపులు ఆలస్యం చేయడం వల్ల చిన్న సంస్థలకు నిర్వహణ మూలధనం పెరిగి లాభాల యొక్క మాధ్యం తగ్గిపోయి సంస్థ యొక్క పోటీ సమర్థవంతంగా తట్టుకోని స్థితిలో నష్టానికి పాలవకుండా దీనిని నివారించే నిమిత్తం స్థాపించినదే ఫ్యాక్టరింగ్ లేదా ఫ్యాక్టరింగ్ సేవా పద్ధతి కనుగొనబడిందని మనం చెప్పవచ్చండి. అసలు ఈ యొక్క ఫ్యాక్టరింగ్ అంటే ఏంటి అంటే మనం ఒక డెఫినేషన్ పరంగా చూసుకుంటే సరుకు లేదా సేవలను అరువు మీద విక్రయించడం వల్ల రావాల్సిన బకాయిలు ఏర్పడుతూ ఉంటాయండి. అంటే మనం ఈ యొక్క గూడ్స్ని సేల్స్ అండ్ పర్చేస్ చేస్తూ ఉంటామండి. సో ఈ సేల్స్ చేసినప్పుడు మనకి కొన్ని క్రెడిట్ అన్నవి అంటే అరువు అన్నది ఏర్పడుతూ ఉంటుంది. దాని మీద ఏర్పాటు చేయబడిందే ఈ యొక్క ఫ్యాక్టరింగ్ సంస్థ ఏర్పడుతుందని మనం చెప్పచ్చండి. అయితే ఏవైతే ఈ యొక్క బకాయిలు ఉన్నాయో ఒక విత్తపరమైన సేవలు అందజేసే ఒక మధ్య వ్యక్తికి విక్రయించడాన్ని ఫ్యాక్టరింగ్ అంటారని మనం చెప్పచ్చండి. ఆ యొక్క మధ్యవర్తినే ఫ్యాక్టర్గా వ్యవహరిస్తారని మనం చెప్పచ్చండి. అసలు ఈ యొక్క ఫ్యాక్టరింగ్లో ఉన్న రకాలు ఏంటి అని చూసుకుందామండి. సో దీంట్లో మొట్టమొదటి రంగం వచ్చేప్పటికి ఈవెన్ ప్రొవిజన్ ఆఫ్ ఫైనాన్స్. సో రుణాల వసూళ్ళు కొనుగోళ్ళు. ఫ్యాక్టరింగ్ విధులు చూసుకునేప్పటికీ దీంట్లో ఫస్ట్ విధులు వచ్చేసరికి రుణాలు మరియు వసూళ్ళను మనం చెప్పుకోవచ్చండి. సో ఈ యొక్క రుణాలు వసూళ్ళు విధుల్లో మనం చెప్పుకునేటప్పటికీ ఈ యొక్క విధుల్లో మనకి ప్రొవిజన్ ఆఫ్ ఫైనాన్స్లో ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ యొక్క సో మనం కొన్ని ఫంక్షన్ తీసుకుంటే మొట్టమొదటి ఫంక్షన్ ఏంటంటే రుణాలు వసూళ్ళు కొనుగోళ్ళు. అంటే
వ్యాపార సంస్థ సరుకులను అమ్మకం చేయడానికి లేదా దాని మీద వచ్చిన వర్తక రుణాలను వసూలు ఖాతాలను ఫ్యాక్టరింగ్ అమ్మకం చేస్తుందని మనం చెప్పచ్చండి. సో అలాగా ఈ యొక్క రకం ఫ్యాక్టరింగ్ యొక్క ఏజెంట్ కాగా విలువలను ఆపుతారని మనం చెప్పచ్చండి. అయితే రుణాల యొక్క కొనుగోలు చేసినప్పటికీ వాటిని వసూలు బాధ్యత ఫ్యాక్టరీదే అవుతుందని మనం చెప్పచ్చండి. రెండోది వచ్చేటికి అమ్మకాల ఆవర్జాల. రెండోది ఏంటంటే అమ్మకాల ఆవర్జ. సో ఈ యొక్క అమ్మకాల ఆవర్జ యొక్క చూసుకుంటే వ్యాపార సంస్థ యొక్క అమ్మకాల ఆవర్జను నిర్వహించడం ఫ్యాక్టరీ యొక్క ముఖ్యమైన విధి మనం చెప్పచ్చండి. అయితే అమ్మకాల ఆవర్జనలో నిర్వహించవలసిన అన్ని కార్యకలాపాలు ఫ్యాక్టరీ వసూలు జరిపిన వెంటనే సంస్థ యొక్క ఖాతా క్రియేట్ చేయడం, సంస్థ మధ్య కొనుగోలుదారుల మధ్య తలెత్తే వివాదాలు పరిష్కరించడం మొదలైన కార్యకలాపాలన్నీ ఇందులో భాగాలను మనం చెప్పచ్చండి. అలాగే మూడో విధి ఏంటంటే పరపతి పరిశోధన మరియు నష్టభయం. పరపతి పరిశోధన నష్టభయం అంటే ఇక్కడ సంస్థ కొనుగోలుదారు యొక్క ఆర్థిక స్థితికి ఫ్యాక్టరీ నియతకాలికంగా పరిశీలిస్తూ ఉండాలండి. ఎందుకంటే కొనుగోలుదారుడు చెల్లించకపోయినట్లయితే ఆ నష్టాన్ని భరించవలసిన వ్యక్తి ఫ్యాక్టరీ కాబట్టి ఫ్యాక్టరీ యొక్క విధులలో అతి ముఖ్యమైనదిగా మనం దీన్ని చెప్పవచ్చండి. అందువలన ఈ బాధ్యత వహించే ముందు కొనుగోలుదారు యొక్క ఆర్థిక పరిస్థితి సక్రమంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పవచ్చండి. అయితే ఈ క్రమంలో ఫ్యాక్టరీ పరపతి పరిశోధన కూడా చేయవలసిన అవసరం కూడా ఉంటుందని మనం చెప్పవచ్చండి. అలా ఇంకో విధి చూసినప్పటికీ ఆర్థిక సహాయం. ఇంకొక విధి చూసినటువంటి ఆర్థిక సహాయం అంటే ఇక్కడ అంతకు మునిపే గమనించినట్లయితే ఒప్పందం చేసుకున్న వెంటనే ఫ్యాక్టరీ సంస్థకు సరుకిన అమ్మకాల విలువలో 80% మోతాదు నగదు చెల్లిస్తారని మనం చెప్పొచ్చండి. దీని ఆధారంగా సంస్థ తన వ్యాపార కార్యకలాపాలను ఎటువంటి ఆటుపోట్లు లేకుండా కొనసాగించవచ్చని మనం చెప్పొచ్చండి. అలాగే మనకి కొన్ని సలహా సేవలు కూడా ఉన్నాయండి. వాటిల్లో మనం చూసినట్టుకి ఈ పైన పేర్కొన్న ఫ్యాక్టరీ సంస్థకు నిర్వహించే సేవలు కూడా అందజేస్తూ ఉంటుందండి. వాటితో పాటు అతి ముఖ్యమైనవి అదనపు అమ్మకాలు మరియు వ్యాపార తీరుతెన్నులు, ఆర్థిక పద్ధతుల్లో రాయగల మార్పులను మొదలైనవన్నీ కూడా చూస్తారని మనం చెప్పచ్చండి. సో మనం టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ యొక్క ఫ్యాక్టర్స్ యొక్క రకాల్లో చూసేవాడికి పూర్తిగా ఇక్కడ 5 రకాలుగా డివైడ్ చేయొచ్చండి. రిసోర్స్ ఆఫ్ ఫ్యాక్టరింగ్, నాన్ రిసోర్స్ ఆఫ్ ఫ్యాక్టరింగ్, అడ్వాన్స్ ఆఫ్ ఫ్యాక్టరింగ్, మెచ్యూరిటీ ఆఫ్ ఫ్యాక్టరింగ్, డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్టరింగ్. సో ఇక్కడ మనం ఇలాగా 5 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చండి. సో మొట్టమొదటిగా రిసోర్స్ ఆఫ్ ఫ్యాక్టరింగ్ చూద్దామండి. సో ఇన్ ద కేస్ ఆఫ్ రిసోర్స్ ఫ్యాక్టరింగ్ ద టర్మ్ ద ఫార్మ్ బేర్స్ ద క్రెడిట్ రిస్క్ ఇన్హెరెంట్ ఇన్ ద రిసీవబుల్ ఎసెంట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. సో మనం ఈ యొక్క ఫ్యాక్టరింగ్ లెక్కల్లో మొట్టమొదటిగా చూసినప్పటికీ రిసోర్స్ అంటే పూర్తిగా సర్వీసింగ్ ఫ్యాక్టర్స్ మనం చూసుకుంటే ఇది ఈ పద్ధతిలో కొనుగోలుదారు యొక్క అప్పు తెచ్చకపోయినట్లయితే ఆ నష్టాన్ని ఫ్యాక్టరీ భరిస్తాడని చెప్పచ్చండి. అయితే ఇది పర్యానుసారం దీని పద్ధతి కాబట్టి నష్టాన్ని సంస్థకు బదిలీ చేయడం వీలు పడదని మనం చెప్పచ్చండి. సో రిసోర్స్ ఆఫ్ ఫ్యాక్టరింగ్. రెండవది వచ్చరికి నాన్ రిసోర్స్ ఆఫ్ ఫ్యాక్టరింగ్. సో పర్యానుసారం ఉన్న ఫ్యాక్టరింగ్ అని మనం చెప్పచ్చండి. నాన్ రిసోర్స్ ఆఫ్ ఫ్యాక్టరింగ్ వచ్చరికి ఇన్ ద కేస్ ఆఫ్ నాన్ రిసోర్స్ ఆఫ్ ఫ్యాక్టరింగ్ ద ఫ్యాక్టర్స్ బిసైడ్స్ ప్రొవైడింగ్ అసిస్టెన్స్ ఆఫ్ ఫర్ కలెక్షన్ ఆల్సో అస్యూమ్స్ ద రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్. సో ఇక్కడ ఈ పద్ధతిలో ఏమవుతుంది అంటే సంస్థ కొనుగోలుదారు యొక్క రుణాలు చెల్లించకపోయినట్ల వలన కలిగే నష్టభాయాన్ని భరిస్తారని మనం చెప్పచ్చండి. అట్టా వసూలు కాని బాకీలు పర్యానుసారం అతనికి ఉంటుందని మనం చెప్పచ్చండి. అయితే సరుకు అమ్మకం చేసిన తర్వాత నిర్దిష్టమైన గడువు లోపల ఇది చెల్లింపు అన్నది జరుగుతుందని మనం
చెప్పచ్చండి. తర్వాత వచ్చరికి ఈవెన్ పరపతి ఫ్యాక్టరింగ్, అడ్వాన్సింగ్ ఫ్యాక్టరింగ్. ఇన్ ద కేస్ ఆఫ్ అడ్వాన్సింగ్ ఫ్యాక్టరింగ్ ద ఫ్యాక్టర్ ప్రొవైడ్స్ ద ఇంప్లిమెంటెడ్ అడ్వాన్సింగ్ అగెన్స్ట్ ద రిసీవబుల్స్ ఆఫ్ అసైన్ టు ఇట్. సో ఇక్కడ పరపతి ఫ్యాక్టరింగ్ వచ్చేప్పటికి అంటే మనం చూసుకునేప్పటికీ ఈ పద్ధతిలో ఫ్యాక్టర్ సంస్థ యొక్క కొనుగోలుదారు ఉన్న ఇన్వాయిస్ వసూలు చేయడానికి కొన్ని వస్తువులు మాత్రమే ఎంపిక చేసుకుని వాటిని మాత్రమే ఈ యొక్క వసూలు పైన ఆధారపడడం వల్ల చేత ఫ్యాక్టరింగ్ అని కూడా దీన్ని మనం చెప్పచ్చండి. అంటే ఈ పద్ధతిలో ఏంటంటే ఫ్యాక్టర్ సంస్థ యొక్క కొనుగోలుదారు ఇన్వాయిస్ను వసూలు చేయడానికి కొన్ని మాత్రమే ఎంపిక చేసుకుని వాటిని మాత్రమే వెంటనే నగదులోకి చెల్లిస్తారండి. తర్వాత వచ్చరికి మెచ్యూరిటీ ఫ్యాక్టరింగ్. సో ఇన్ ద కేస్ ఆఫ్ మెచ్యూరిటీ ఫ్యాక్టరింగ్ ద ఫ్యాక్టర్స్ ప్రొవైడ్ అన్ అసెండెన్స్ యాజ్ రిగార్డబుల్ కలెక్షన్ అండ్ పాసిబుల్ ఇన్సూరెన్స్ ఇన్ ఎగ్నెస్ట్ డెట్స్. సో ఇక్కడ ఈ యొక్క మెచ్యూరిటీ ఫ్యాక్టరింగ్లో చూసుకునేప్పటికి ఏంటంటే ఇది మనకి ఫ్యాక్టరింగ్లో అతి ముఖ్యమైనదని మనం చెప్పచ్చండి. అంటే సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి స్థిరంగా లేనప్పుడు ఫ్యాక్టర్ రుణాల వసూలు బాధ్యతలు మాత్రమే స్వీకరిస్తూ ఉంటారండి. అయితే రుణాల చెల్లింపులు కానీ భయాన్ని కానీ భరించడం ఆధారంగా సంస్థ చేసే ఆర్థిక సహాయాన్ని గురించి వస్తు సేవలకు తెలియదని మనం చెప్పచ్చండి. అది ఒప్పందం రహస్యంగా ఉండవచ్చు అని మనం ఊహించవచ్చునట్టే. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్టరింగ్. సో ఇక్కడికి వచ్చేవాడికి ఇన్ కేస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఫ్యాక్టరింగ్ the name of the factors maintained to disclose in the sale of invoice. In the reverse case, it termed of the undisclosed of the factoring. సో మనం ఈ యొక్క ఆర్థిక పరిస్థితిలో ఉన్న పరిస్థితిని బట్టి ఈ యొక్క కార్యాచరణ అనేది జరుగుతుందని మనం చెప్పచ్చండి. సో ఇలాగా టైప్స్ని మనం డివైడ్ చేసుకున్నప్పుడు ఇంకా చెప్పుకోవడం దీంట్లో ఏజెన్సీ ఫ్యాక్టరింగ్ ఉంటుంది, అలాగే అంతర్జాతీయ ఫ్యాక్టరింగ్ కూడా ఉంటుందండి. అయితే ఏజెన్సీ ఫ్యాక్టరింగ్లో చూసినప్పుడు ఏంటంటే ఈ యొక్క పద్ధతిలో సంస్థ ఫ్యాక్టరింగ్ మధ్య కార్యకలాపాలు రోజు ఈ కింది విధంగా ఉంటుందని మనం చెప్పచ్చండి. ఇలాగా అమ్మకాల ఆవర్జన నిర్వహణ, రుణాల వసూలు సంస్థ బాధ్యత, అలాగే ఆర్థిక సహాయం చేయడం, నష్టపోయే బాధ్యత ఫ్యాక్టరీనే ఊహించడం అనేవి ఉంటాయండి. అలాగే ఇంకా చెప్పుకుంటే దీంట్లో అంతర్జాతీయ ఫ్యాక్టరింగ్ అని ఉంటుందండి. అంటే దేశీయ వ్యాపార సంస్థకు అందించే సేవలు అన్నీ అంతర్జాతీయ సేవలను మనం కూడా అందిస్తూ ఉంటాయని చెప్పొచ్చండి. అంటే ఎగుమతిదారుడు తమ ఖాతాదారు ఎవరైతే ఉందో తమ తయారీ చేసే ఇన్వాయిస్ ఆధారంగా విలువలో 50% కన్నా వెంటనే ఆర్థిక సహాయం లభిస్తుందని మనం చెప్పచ్చండి. సో రకాలు ఉన్నప్పుడు ఈ 5 టైప్స్ కాకుండా మనం వీటితో పాటుగా ఏజెన్సీ ఫ్యాక్టరింగ్ ఆర్ ఇంటర్నేషనల్ ఫ్యాక్టరింగ్ కూడా మనం ఇంటర్నేషనల్ ఫ్యాక్టరింగ్ కూడా చెప్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చరికి బెనిఫిట్స్ ఆఫ్ ఫ్యాక్టరింగ్. సో ఇంప్రూవ్స్ కరెంట్ రేషియో, మెరుగైన సామర్థ్యం మనం చెప్పచ్చండి. సో ఇక్కడ చూసుకునేప్పటికీ ద అమౌంట్ ఆఫ్ టైడ్ అప్ ఇన్ అకౌంట్స్ ఇన్ రిసీవబుల్స్ రిలీజ్డ్ బై ఫ్యాక్టరింగ్ మే బీ హ్యూజ్ టు పే ఆఫ్ కరెంట్ లయబిలిటీస్. సో ఒక సంస్థ యొక్క రావాల్సిన ఖాతాను తిరిగి చెల్లింపుల గురించిన ఆందోళన లేకుండా తక్షణమే నగదులోనికి మార్చుకునే శక్తి సామర్థ్యం నిర్వహణ ఫ్యాక్టరింగ్ యొక్క ముఖ్యమైన ప్రయోజనం అని మనం చెప్పచ్చండి. అలాగే రెండవది వచ్చరికి ప్రాంప్ట్ పేమెంట్ అండ్ ఇంపోజ్డ్ క్రెడిట్ స్టాండింగ్స్. సో ఇక్కడ వచ్చేవారికి ఏంటంటే విత్ ద ఎక్స్క్లూడెడ్ ఈచ్ ఫ్లోస్ త్రూ ఫ్యాక్టరింగ్ ద క్లయింట్ ఈజ్ ఇన్ ఏ పొజిషన్ అవైలబుల్ క్యాష్ డిస్కౌంట్ ఫర్ ద ప్రాంప్ట్ పేమెంట్ విల్ బీ ఇంక్రీజింగ్ క్రెడిట్ స్టాండింగ్ ఆఫ్ ద బిజినెస్ ఫార్మ్స్. సో ఇక్కడ బాకీలను ఫ్యాక్టర్ కొనుగోలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆస్తి అప్పుల పట్టికలో చూపిన రావాల్సిన బాకీల్లో 80% నగదుగా మారుతుంది అని మనం చెప్పొచ్చండి. అయితే ఫ్యాక్టరింగ్ నుండి వసూలైన మొత్తాన్ని ఉపయోగించి బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ మొదలైన స్వల్పకాలిక బాధ్యతలను చెల్లించవచ్చు. ఫలితంగా ప్రస్తుత నిష్పత్తి పెరిగి సంస్థ యొక్క ద్రవ్యత పరిస్థితిని మెరుగుపరుస్తుందని మనం చెప్పచ్చండి. అది యొక్క ద్రవ్య పరిస్థితిని మెరుగుపరిచే
సంస్థ యొక్క పరపతి స్థాయి నిలదొక్కుంటుందని మనం చెప్పొచ్చండి. అలాగే ఇంకొక బెనిఫిట్ చూసినప్పటికీ ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్లోజర్ పేమెంట్. సో ఇక్కడ వ్యయం తగ్గింపు చేస్తూ ఉంటారండి. సో ఈ యొక్క విత్ ద ఫ్యాక్టరింగ్ ఫెసిలిటీస్ ఇన్ క్లయింట్ షెల్ బీ ఇన్ పొజిషన్ టు ప్రొవైడ్ క్రెడిట్ టు హిస్ కస్టమర్స్ అండ్ ఎలిమినేట్స్ డిస్క్లోజ్ ఆఫ్ పేడ్ అప్ దెమ్. సో ఇక్కడ అదనపు వారికి చూసినట్టుగా వ్యయం తగ్గిస్తూ ఉంటుంది. అంటే క్లస్ట్కు పరపతి నియంత్రణ వ్యవస్థ అవసరమైనప్పుడు ఉండదని మనం చెప్పొచ్చండి. కాబట్టి కాలం మరియు వ్యయం పరివేశాల్లో పొదుపులో మనం సాధించవచ్చునని మనం ఇక్కడ చెప్పొచ్చండి. అలాగే ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సేల్ జనరల్. సో ఇక్కడ ఆన్ అసైన్మెంట్ ఆఫ్ ద బుక్ డెట్స్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ద సేల్స్ జనరల్ షెల్ బి అడ్మినిస్ట్రేటెడ్ బై ద ఫ్యాక్టర్. సో ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే ఈ యొక్క లోపల మనకి సలహా సేవలు చూసినోడికి నిర్వహణ మూలధన అవసరాలకు ప్రధానమైన మూలము రుణదాతలు మరియు బ్యాంకులు సమకూర్చే పరపతి సదుపాయాలను మనం చెప్పొచ్చండి. అయితే ఫ్యాక్టరింగ్ ఈ యొక్క రుణ గ్రస్తులకు వచ్చే పరపతికి అదనపు మూలాన్ని సమకూర్చుతూ ఉంటుందని మనం చెప్పొచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేటికి ఈవెన్ క్రియేట్ డిసిప్లిన్స్. సో పరపతి నియంత్రణ అని చెప్పొచ్చు. ద ఫ్యాక్టర్స్ ప్రొఫెషనల్ అప్రోచ్ ఇన్ కలెక్షన్ ఆఫ్ డెట్స్ ఇంక్లూడ్స్ ఏ డిసిప్లిన్ ఇంక్రీజ్ ద కస్టమర్స్ విచ్ బికమ్స్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ అసెట్. సో పరపతి నియంత్రణ వచ్చేటికి ఏంటంటే పరపతి నియంత్రణ అంతర్ముఖంగా నిర్వహించడం రాణి బాకీల విలువ రాగల నష్టాన్ని రాకేతర బయలువలసి ఉంటుందని మనం చెప్పొచ్చండి. అయితే రావాల్సిన బాకీలను ఫ్యాక్టర్కి విక్రయించినప్పుడు రాణి బాకీలు బాధ్యతను ఫ్యాక్టర్ వహిస్తూ ఉంటారని మనం చెప్పచ్చండి. సో అలాగా ఇలాంటి ప్రయోజనాలన్నీ కూడా మనకి దీనివల్ల ఉన్నాయని మనం చెప్పచ్చండి ఫ్యాక్టరింగ్ వల్ల. అలాగే ఇక్కడ లిమిటేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో పరిమితులు చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ కస్టమర్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఆర్ ఓవర్ ఏ వైడ్ ఏరియా. కొంతమంది అభిప్రాయం ప్రకారం రావాల్సిన ఖాతాలను ఫ్యాక్టర్ చేయడమే అనేది వ్యాపారి యొక్క భవిష్యత్తును దెబ్బతీసే ఆర్థికమైన బలహీనతల కోసం మనం చెప్పచ్చండి. సో అలాగే దేర్ ఆర్ నో రిలయబుల్ క్రెడిట్ ఇన్ఫార్మింగ్ ఏజెన్సీస్. సో ఆ ఫ్యాక్టరింగ్ దానిలో ఇమిడి ఉన్న ఆర్థిక బలహీనతలు చెప్పవచ్చని మనం చెప్పొచ్చండి. అలాగే ఫ్యాక్టర్స్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ కలెక్షన్ ఏజెన్సీస్. సో బ్యాంకింగ్ తక్కువ టర్న్ ఓవర్ కలిగిన చిన్న తరహా కంపెనీలు సెక్యూరిటీ వ్యాపార కంపెనీలకు చిన్న మొత్తాలలో భారీ సంఖ్యలో రుణగ్రస్తులకు బాకీ ఉన్న రుణాలను ఆమోదం మీద యోగ్యం కాదని మనం చెప్పచ్చండి. సో అలాగే ఇంకా చూసుకునేప్పుడు మనకి దీంట్లో లోపం చూసుకున్నప్పుడు ఏంటంటే ఫ్యాక్టరింగ్ అవైలబిలిటీ ఆఫ్ ఫంక్షనల్ టు ఫ్యాక్టరింగ్ కంపెనీస్ ఇట్స్ ఏ లిమిటెడ్. ఫ్యాక్టరింగ్ యొక్క బ్యాంకింగ్ వ్యాపార నిర్వహణలో అడ్డంకులను నిర్వహిస్తూ దీనిచే వ్యక్తిగత వినియోగదారులపై రుణ పరిమితులను విధించడం చేస్తుందని చెప్పొచ్చండి. అయితే భారతదేశంలో ఫ్యాక్టరింగ్ సేవలు చూసుకునేప్పటికి ఏంటంటే మన ఇండియాలో ఈ యొక్క ఫ్యాక్టరింగ్ సేవలు ఎలా ఉన్నాయని చూసుకుంటే ఈవెన్ forfeiting in India, forfeiting has been permitted to exports since 1992. Forfeiting has been permitted to shipment finance. Forfeiting is a without resource finance which is a converts a credit sale into a such case sale. It does not available method of shipment finance medium of long term credit or large size exports goods. సో మన ఇక్కడికి వచ్చరికి మన ఇండియాలో ఎలా ఉంది అనుకుంటే ఈ యొక్క భారతదేశంలో ఫ్యాక్టరింగ్ సేవలు చూసుకుంటే మొదటిసారిగా ఈ యొక్క ఫ్యాక్టరింగ్ సర్వీసింగ్ అనేది చిన్న పరిశ్రమల అభివృద్ధి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1991లో ఎస్ఎఫ్ఐ, ఎఫ్ఐసిఎస్సి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరింగ్ అండ్ కమర్షియల్ ఆఫ్ సర్వీస్ ప్రారంభించిందని చెప్పచ్చండి. అయితే దీని యొక్క చందా మూలధనాన్ని 25 కోట్లు, అలాగే వివిధ బ్యాంకుల యొక్క ప్రాంతాల వారీగా సేవలు
అందించడం ప్రారంభించామని చెప్పొచ్చండి. అయితే భారతదేశంలో ఫ్యాక్టరింగ్ సేవలు మంచి భవిష్యత్తు ఉందని ఆశించవచ్చామని చెప్పొచ్చండి. అయితే ఇక్కడ మన భారతదేశంలో రిజర్వ్ బ్యాంకు, జాతీయ చేయబడిన బ్యాంకులు, అనుసంధాన సంస్థల ద్వారా ప్రకటన మీద ఫ్యాక్టరింగ్ సేవలను అభివృద్ధి పరిస్థితులను సంకల్పించినది. ఇందుకు నిమిత్తం అసలు అనుగుణంగా సంస్థ స్థాపించడానికి ప్రాంతాల వారీగా దిగివచ్చిన వస్తువులను గుర్తించడం జరిగినది. పశ్చిమ ప్రాంతం నుంచి భారతీయ స్టేట్ బ్యాంకు, అలాగే దక్షిణ ప్రాంతం నుంచి కెనియా బ్యాంకు, ఉత్తర బ్యాంకు నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు, అలాగే తూర్పు ప్రాంతం నుంచి అలహాబాద్ బ్యాంకు, ఇవన్నీ కూడా ఈ యొక్క మీకు ఫ్యాక్టరింగ్ సేవల్లో ముఖ్యమైన వాడుతుంది. ప్రస్తుతం భారతదేశంలో 2 ఫ్యాక్టరింగ్ సంస్థలు సేవలు అందిస్తున్నాయని చెప్పొచ్చండి. అవి ఎస్బీఐ, కెనరా బ్యాంక్ ఫ్యాక్టరీలు. పై సంస్థలు దిగువ ఇచ్చిన ఫ్యాక్టరింగ్ సేవలను కూడా అందిస్తున్నాయని మనం చెప్పొచ్చండి. అలాగే దీంట్లో ఎగుమతి బ్యాంకింగ్, దిగుమతి బ్యాంకింగ్ చూసుకుంటే దగ్గరగా ఇన్వాయిస్లో 80% బాధ్యత విదేశీ బ్యాంకులని చూపిస్తున్నాయని మనం చెప్పొచ్చండి. సో భారతదేశంలో ఫ్యాక్టరింగ్ అన్నప్పుడు ఈ పదాలన్నీ మనం చెప్తే సరిపోతుందండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.